రిటైర్మెంట్ ప్లానింగ్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేస్తున్న కామన్ మిస్టేక్స్. నార్మల్గా మనం 50s లో 40s ఉన్నప్పుడు అనుకుంటామంటే మనకు అంత ఆశ లేదురా, పిల్లలు సెటిల్ అయిపోతే దాన్ని మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ మనం ఉండవని అనుకుంటారు. నిజానికి రిటైర్మెంట్ అయినా ఇంకా రియలైజ్ అవుతారు, ఇంకా చాలా టైం ఉంది బాబు మనం పోవు అనే విషయం తెలుసు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హ్యాస్ నౌ రీచ్డ్ 71 ఇస్ ది యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. యావరేజ్ 71 అంటే బెస్ట్ ఈజ్ 80-82. మనం 60 ఏళ్ళకి రిటైర్ అయితే ఒక 5 ఏళ్ళకి మించి బ్రతకం అనుకున్నప్పుడు 5 years ఎక్స్పెన్సెస్ పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు రియాలిటీ ఏంటి? పెన్షన్ డబ్బులున్నా ఆ టైం పాస్ చేయడం కూడా డిఫికల్ట్ అయిపోతుంది. అవును, ఎందుకంటే మీ ఏజ్ గ్రూప్ ఉండరు కాబట్టి ఎవరి పనులు వాడు బిజీ ఉంటాడు. మీ 14 years ఓల్డ్ మీ గ్రాండ్ సన్ కూడా మీతో వీకెండ్ ఒక 2 hours టైం స్పెండ్ చేస్తారు, కానీ రోజు ఈవినింగ్ రారా ఆడుకుందాం రాడు. సో కాబట్టి కీపింగ్ దిస్ ఇన్ మైండ్, సొంత ఊళ్ళో ఉండాలని కొంతమంది అనుకుంటారు, లేదా ఇంక వేరే డెస్టినేషన్స్ పెట్టుకుంటారు. దీస్ ఆల్ విల్ గో రాంగ్. 60 ఏళ్ళ తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారనేది ఈ రోజు అతను డిసైడ్ చెయ్యలేడు. నేను రిటైర్మెంట్ హోమ్స్ ఇస్ గుడ్ కాన్సెప్ట్ అండి, వై డోంట్ విజిట్ ఎట్ సి అని చెప్పి మనకి చాలా వేగ్గా అనిపిస్తుంది. ఏంట్రా ఇంత బ్రతుకుపోయి రిటైర్మెంట్ హౌస్ లో ఉంటావా? రిటైర్మెంట్ హౌస్ యాజ్ ఎ కాన్సెప్ట్ ఈజ్ చాలా బాగా గ్రో అవుతుంది. వెస్టర్న్ కంట్రీస్ లో ఇట్ ఇస్ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు ఇండియాలో విపరీతంగా వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు కనుక ఒక రిటైర్మెంట్ హౌస్కి వెళ్ళి ఉంటే మీకు రౌండ్ ద క్లాక్ డాక్టర్ అండ్ నర్స్ ఫెసిలిటీ అవైలబుల్, రెగ్యులర్ డయాబెటీస్ చెకప్ అవుతుంది. విరాట్ కోహ్లీ ఎక్కడున్నాడు ఇప్పుడు? విరాట్ కోహ్లీ ఎక్కడ చాలా మంది అయ్యారు. ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు లండన్ ఆస్ట్రేలియా పోతున్నారు, తక్కువ ఉన్న వాళ్ళు దుబాయ్ అబుదాబి ఇటు వెళ్ళిపోతున్నారు. ఫ్యాక్టరింగ్ ఇన్ఫ్లేషన్, ఇప్పుడు మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత, ఫ్యూచర్ మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత, సరిపడ పెట్టుకుని పిల్లలకి ఇవ్వాలి. నా ప్రిన్సిపల్ అయితే పిల్లలకి ఇవ్వండి, ఒక్క దఫాగా ఇవ్వద్దు, రికరింగ్గా ఇస్తూ పోండి అని చెప్తాను కదా. ఇవన్నీ కన్సిడర్ చేస్తూ మీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. హాయ్ సార్. రిటైర్మెంట్ ప్లానింగ్లో అంటే మీరు చూస్తున్న మీ క్లయింట్స్ నుంచి విన్న స్టోరీస్ కానీ, లేదా బయట జనరల్గా ఎప్పుడు నడుస్తున్నాయి కానీ, రిటైర్మెంట్ ప్లానింగ్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేస్తున్న కామన్ మిస్టేక్స్ అంటే ఏం చెప్తారు? అంటే మీరు అబ్జర్వ్ చేసిన ట్రెండ్స్లో చూస్తే రిటైర్మెంట్ గురించి అనుకున్నది ఒకటి, రిటైర్మెంట్ అయ్యాక అరే ఈ పాయింట్స్ మిస్ అయ్యావని రిగ్రెట్ అవుతారు. మేజర్ ప్రైమరీ పాయింట్ ఏమవుతుందంటే, నార్మల్గా మనం 50s లో 40s లో ఉన్నప్పుడు అనుకుంటామంటే నేను మా అంత బక్కని 60-65 ఏళ్ళు ఎక్కువ అనుకుంటారు అందరు. ఇక మన ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే మనకు అంత ఆశ లేదురా, పిల్లలు సెటిల్ అయిపోతే దాన్ని మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ మనం ఉండవని అనుకుంటారు. నిజానికి రిటైర్మెంట్ అయినా ఇంకా రియలైజ్ అవుతారు, ఇంకా చాలా టైం ఉంది బాబు మనం పోవు అనే విషయం తెలుస్తుంది. మనం 40s ఆర్ న్యూ 20s అంటాం. 40s వచ్చాక పీపుల్ ఆర్ బికమింగ్ యాక్టివ్, అంటే కొంచెం ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటాయి. సిమిలర్లీ 60s ఆర్ బికమింగ్ లైక్ పార్టీస్ నౌ. 60కి ఎవరు నేను సీనియర్ సిటిజన్ అని ఫీల్ అవ్వట్లా, ఇప్పుడు అవ్వట్లా. ఎందుకంటే నిజానికి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. 1 or 2 కేసు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ వచ్చి అయిపోయారు కదా సార్ అలా మాడుతుంది కానీ లేదు. మెజారిటీ కేసెస్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హ్యాస్ నౌ రీచ్డ్ 71 ఇస్ ది యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. యావరేజ్ 71 అంటే బెస్ట్ ఈజ్ 80-82. అప్పుడు దట్స్ ఎ బిగ్ పాయింట్ టు మిస్. మనం 60 ఏళ్ళకి రిటైర్ అయితే ఒక 5 ఏళ్ళకి మించి బ్రతకం అనుకున్నప్పుడు 5 years ఎక్స్పెన్సెస్ పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు రియాలిటీ ఏంటి? 20 years ఉంది. ఇప్పుడు నాకున్న క్లయింట్స్ లో 95 years ఓల్డ్ క్లయింట్ ఉన్నారు. నాకు 95 years ఓల్డ్ క్లయింట్ ఉన్నారు మన దగ్గర. ఓకే, హీస్ డ్రాయింగ్ 3 pensions. హెల్త్ డిపార్ట్మెంట్ లో చేశారు, ఆర్మీలో చేశారు, ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ 3 pensions. హీఈస్ ఓల్డ్ 95. సో అంటే ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది అనేది చాలా కీ పాయింట్. దీన్ని మీ రిటైర్మెంట్ ప్లాన్ లో మీరు ఇది ఖచ్చితంగా సీరియస్ గా కన్సిడర్ చేయాలి. ఓకే, అంతకాలం ఏం చేస్తావు, ఎలా పోషించుకుంటాం అనేది క్వశ్చన్. ఇంకోటి ఫ్యామిలీ సిస్టమ్ కూడా మారిపోయింది కదా, న్యూక్లియర్ సిస్టమ్కి వచ్చింది. అవును, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఎంతమంది సంపాదించినా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హైయర్ ఏజ్ ఉన్నోడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. దట్ వాజ్ ద స్టోరీ ఓల్డెన్ డేస్. అవును, అందరూ తెచ్చిస్తే వయసులో పెద్దతని చెప్పి అందరూ చేయాలని నడుచుకోవాలని ఉండేది. దోస్ డేస్ ఆర్ గాన్, సీరియస్లీ గాన్. ఇప్పుడు మనం ఆర్గ్యూ చేసి అది బిల్డ్ చేయలేం మళ్ళీ. సో నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే, వెస్టర్న్ కంట్రీస్ లో జరుగుతున్నాయి, ఒక 20 years తర్వాత ఇండియాలో జరుగుతాయి ఏదైనా. ఈరోజు లివ్ ఇన్ హాస్ బికమ్ క్వైట్ కామన్ కదా. అవును, మీరు చాలాసార్లు చెప్పారు ఈ విషయం కూడా. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసాము హైదరాబాద్ సిటీలో మనం ఇటువంటి కల్చర్ వింటామని? లేదు, అసలు వినడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. సో ఈవెన్ రిటైర్మెంట్ అయినా సరే వెస్టర్న్ కంట్రీస్లో ఈరోజు ఏం నడుస్తుందో 20 years తర్వాత అది నడుస్తుంది. మనకి కల్చర్ షార్టేజ్ అనిపిస్తుంది వినటానికి, ఉంచుకోవటానికి, కానీ అది ఫ్యూచర్లో జరుగుతుంది అన్నప్పుడు ఈరోజు మనం ఓపెన్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తే విల్ బి రెడీ. ఇది చాలా బిగ్ టాపిక్ సార్, దీని మీద హోస్ట్ మాట్లాడచ్చు. యూట్యూబ్లో వీడియో కాబట్టి త్వరగా కంక్లూడ్ చేసే విధంగా కొన్ని కీ పాయింట్స్ మాట్లాడుతున్నాం. ప్రైమరీ పాయింట్ ఈజ్ పోస్ట్ రిటైర్మెంట్ దెర్ ఇస్ ఎ బిగ్ లైఫ్ స్పాన్. అండ్ ఆ లైఫ్ స్పాన్లో మీకు పని ఉండదు, బోర్ కొడుతుంది. మీరు హెల్తీగా ఉండి పెన్షన్ డబ్బులున్నా ఆ టైం పాస్ చేయడం కూడా డిఫికల్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీ ఏజ్ గ్రూప్ ఉండరు కాబట్టి ఎవరి పనులు వాడు బిజీ ఉంటాడు. మీ 14 years ఓల్డ్
మీ గ్రాండ్ సన్ కూడా మీతో వీకెండ్ ఒక 2 hours టైం స్పెండ్ చేస్తారు, కానీ రోజు ఈవినింగ్ రారా ఆడుకుందాం అంటే రాడు. సో కాబట్టి కీపింగ్ దిస్ ఇన్ మైండ్, 60 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు బ్రతికే అవకాశం ఉన్నప్పుడు ఈ 30 ఏళ్ళకి మీరు ఒక హ్యాబిట్ ఏదన్నా 50s నుంచి ఇన్కల్కేట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి కొత్తగా ఏదైనా హాబీ. 60 తర్వాత ఏం చేయాలనేది ఒక హాబీ. ఇప్పుడు నేను చూస్తున్నా, ఐఎమ్ సీరియస్లీ సీయింగ్ మై క్లయింట్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 55 స్టార్టింగ్ సైక్లింగ్, మ్యారథాన్ రన్నింగ్ చాలా చేస్తున్నారు. అది ఒకటి చేసుకోవచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ లేదు, అంత ఫిజికల్ ఫిట్ కాదంటే మేబీ ఏదైనా టెంపుల్లో బాగుంటుంది కదా, స్పిరిచువల్గా చూసుకోవచ్చు, టెంపుల్లో ఉండొచ్చు, మంచి మంచి భజనలు ఇవన్నీ, అంటే విచ్ విల్ గివ్స్ యూ ఎంజాయ్మెంట్, ఎనర్జీ, హ్యాపీనెస్ కదా. ఇట్లా ఏదైనా ఒక యాక్టివిటీ కూడా చూజ్ చేసుకోవాలి బిఫోర్ రిటైర్మెంట్. లైఫ్ ఎక్స్పెన్స్ ఎక్కువ ఉందన్న విషయం అర్థం చేసుకోవాలి. అండ్ బేసిక్గా వీటన్నిటికీ సరిపడా మనీ ముందే అక్యుములేట్ చేసుకోవాలి. ఈ లైఫ్ ఎక్స్పెన్స్ లేదన్నప్పుడు మనీ నాకెందుకు అనిపిస్తుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఆస్తి పంపకాలు చేయాలి. ఫ్లైట్లో ఏం చెప్తారు మనకి అనౌన్స్మెంట్లో, పక్కనోడికి మాస్క్ పెట్టే ముందు నేను మాస్క్ పెట్టుకోవాలని చెప్తాడు కదా. ఇక్కడ కూడా ముందు మనం మాస్క్ పెట్టుకొని పక్కనోడికి మాస్క్ పెట్టాలి. ఇప్పుడు లేదు నేను నాది ఎక్కువ రోజులు బతాను కాబట్టి నేను పిల్లలకి ఏం పంచాలంటే కూడా తప్పే. ఇప్పుడు నేను అంటే నీ దగ్గర ఉంటే, ఇప్పుడు నేను పంచడం అంటే నువ్వు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికినప్పుడు, నేను 90 ఏళ్ళు వచ్చాక ఇంకా లేవనప్పుడు పంచినప్పుడు మీ వరకు 70 పంచిన వాడు ఏం చేయలేడు కదా. ఇవన్నీ ఒక కన్సిడర్ చేసుకొని ఫ్యాక్టరింగ్ ఇన్ఫ్లేషన్, ఇప్పుడు మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత, ఫ్యూచర్ మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత సరిపడ పెట్టుకుని పిల్లలకి ఇవ్వాలి. నా ప్రిన్సిపల్ అయితే పిల్లలకి ఇవ్వండి, ఒక్క దప్పాగా ఇవ్వద్దు, రికరింగ్ గా ఇస్తూ పోండి అని చెప్తా. అకేషన్స్ కావాలి, మ్యారేజ్లకి, వన్ కిట్కి, మీ క్లయింట్స్ బర్త్డే కానీ ఆయన ఎడ్యుకేషన్ కానీ అని చెప్తా. దిస్ వన్ వే. మీకంటూ కొన్ని హాబీస్ ఏర్పరచుకోండి, బోర్ కొట్టకుండా. మీ లైఫ్ టైం పెరిగింది, దానికి తగ్గట్టుగా పెన్షన్ డిజైన్ చేసుకోండి. అండ్ అనదర్ బిగ్గర్ మిస్టేక్ ఏంటంటే 40s మనం డిసైడ్ అయిపోతున్నాం నేను పోస్ట్ రిటైర్మెంట్ ఎక్కడ ఉంటా. ఇది కూడా ఉంది. అంటే ఎక్కడ సొంత ఊర్లో ఉండాలని కొంతమంది అనుకుంటారు, లేదా ఇంకా వేరే డెస్టినేషన్స్ పెట్టుకుంటారు. దీస్ ఆల్ విల్ గో రాంగ్. 60 ఏళ్ళ తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారనేది ఈ రోజు అతను డిసైడ్ చెయ్యలేడు, అది వర్కౌట్ అవ్వదు. ఓకే, థింగ్స్ ఆర్ చేంజింగ్. నా దగ్గర చాలా ఉన్నాయి, కొన్ని ఓపెన్గా చెప్తే ఇబ్బందిగా ఉంటుంది చాలా మందికి, సో అదంతా మార్చి చెప్తా. కొంతమంది నేను చాలా ఇండిపెండెంట్గా ఉంటాను రా, నేను పెన్షన్ని నాకేం డోకలేదు, ఎవరి దగ్గరికి రాను, కోడల దగ్గర ఉండను, అల్లుడి దగ్గర ఉండను, నా కొడుకు నాకు పడదు అన్న వాళ్ళు చాలామంది చూసాం. అట్లా అన్న ఒక వ్యక్తి, ఒక వన్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన వ్యక్తి సన్నగా ఒకరోజు ఫోన్ చేసి వాళ్ళ కూతురికి నేను వస్తాను నీ దగ్గరికి అన్నది. ఎప్పుడు రమ్మంటే రాని వ్యక్తి, పండక్క రమ్మని వస్తే మీరు రాని నేను రాననే వ్యక్తి ఒకరోజు సన్నగా ఫోన్ చేసి కూతురికి చెప్పాడు, ఆయన నాన్న నేను బస్ ఎక్కుతున్నా, నాకు బస్ టికెట్ బుక్ చేయి, నేను రేపు మార్నింగ్ వస్తాను నీ దగ్గరికి. ఆమె అడిగింది, ఏం డాడీ మీరు రమ్మంటే రారు కదా, మీరు ఫోన్ చేసి వస్తానని చెప్తున్నారు ఏంటంటే, ఏంటి రావాలా వద్దా అన్నాడు. ఆయన రావద్దని ఎలా చెప్తుంది, రండి అంది. వచ్చాడు మార్నింగ్. ఎందుకు వచ్చారు అని అడిగితే మళ్ళీ ఆయన అరుస్తున్నాడుగా, సరే అని చెప్పి సెలవు పెట్టేసి ఇంట్లో ఉంది. అసలు ఎందుకు వచ్చాడు తెలుసుకోవాలి, భయం వేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మదర్ చెం దగ్గరే ఉంటుంది, ఫాదర్ రమ్మంటే రానని మొండికేసి ఉన్న వ్యక్తి ఇప్పుడు సన్నగా వచ్చాడు. ఇప్పుడు మదర్స్ కి ఏంటంటే ఒక కన్ఫ్యూజన్, హస్బెండ్ చూసుకోవాలా పిల్లలను చూసుకోవాలా ఉంటుంది. పిల్లలు కెరియర్ బిల్డ్ చేయాలంటే మీరు వెళ్ళి వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి. వాళ్ళు ఒకటే మాట అంటారు, కూతురు 11 బ్లాక్మెయిల్ చేస్తారంటే, ఈ రోజు నువ్వు వచ్చి నా పిల్లల్ని చూసుకుంటే మా హస్బెండ్ హ్యాపీ, ఈ రోజు నువ్వు చూసుకోలేదు అనుకో, రేపు నువ్వు బాగోలేనప్పుడు నన్ను రానివాడుగా, మనకు అవసరమైనప్పుడు వచ్చారా, రాలే కదా, ఇప్పుడు ఎందుకు మనకు వాళ్ళు అంటారు అంటారు. అర్థం కదా మీకు. సో అందుకని వాళ్ళ మదర్ ఆల్రెడీ వచ్చి దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆయన వచ్చాడు, అడగకుండా వచ్చాడు, ఆయనే వస్తానని చెప్పి వచ్చాడు. అలాగే వెయిట్ చేసి సెలవు పెట్టుంటే 3 o'clock నోరిప్పాడు వాళ్ళ ఫాదర్. ఏం లేదురా, ఏమైందంటే మొన్న శ్రీనివాస్ అంకుల్ చనిపోయాడు కదా అన్నారు. అవును చనిపోయాడు, దానికి దీనికి ఏం లింక్ అంటే, అదే వాడి కార్యక్రమాలు అయిపోయినాకున్నా అయిపోయినాక వచ్చినంటే, సరే డాడీ ఇంతకీ ఆయన చనిపోతే నువ్వు రావటం ఏంటి అంటే, ఏం లేదురా ఆ రోజు కూడా ఉదయం కలిసే తాగేవరా మందు, వాడు ఒక్కడే ఉంటాడుగా, నీళ్ళు అందించేవాడు లేక గొంతారు చచ్చిపోయాడు, నాకు అదే భయం స్టార్ట్ అయిపోయింది, నేను కూడా అలాగే చచ్చిపోతాను అందుకే వచ్చా అన్నాడు. అంటే చూసారా, ఒక్కసారి ప్రాణం మీద భయం వేస్తే మనిషి ఎక్కడికైనా వచ్చేస్తాడు. అప్పటిదాకా నేను ఇండిపెండెంట్ అన్నాడు, వచ్చాడు ఒక వ్యక్తి. ఒక ఇన్సిడెంట్ మేక్ యూ రన్. ఇది ఇన్సిడెంట్ ఎలా అర్థమైంది మీకు? ఇది ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకొక ఆయన ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ బెస్టెడ్ ర్యాంకులో చాలా టాప్ మోస్ట్ ర్యాంక్ లో పనిచేస్తారు, క్వార్టర్స్ లో ఉంటారు. ఆయన అంటే కొంచెం ఫిజికల్లీ బాగా ఛాలెంజ్డ్. సో ఫర్ దట్ రీజన్ దే నెవర్ ప్లాన్ ఫర్ కిడ్స్, బట్ ఈజ్ అట్ హైయర్ పొజిషన్, కమాండింగ్ పొజిషన్, బిగ్ సాలరీ. ఇప్పుడు దే బోత్ హావ్ బికమ్ వెరీ వీక్. ఈ స్టిల్ హ్యాస్ అనదర్ 6 years టు గో. కానీ ఇప్పుడు వీక్ అయిపోయాక భయం వస్తుంది వాళ్ళకి. ఇంట్లో సర్వెంట్స్ కూడా కొంచెం వాయిస్ రేజ్ చేస్తున్నారంట, డిపెండెన్సీ పెరిగిపోవడంతో. వీళ్ళు ఏం చేశారు, ఇనిషియల్ డేస్ లో వీళ్ళు ఊరు నుంచి వచ్చారు కాబట్టి అందరు చుట్టాలు వచ్చేది. హైదరాబాద్ ఎవరు వచ్చినా ఇంటికి వచ్చేది అకామిడేషన్ కి, ఫీజులు కట్టాలి, ఒక 10,000 హెల్ప్ చేయి, 2,000 హెల్ప్ చేయి.
ఇక మొక్కజొన్న కంకులు వచ్చినాయి, కందులు వచ్చినాయి, పెసలు వచ్చినాయి అని తీసుకొచ్చి ఇచ్చి మానిటరీ బెనిఫిట్స్ తీసుకునేది. అవి వెనక్కి వచ్చేవి. వీళ్ళకి ఏమనిపిస్తుంది, ఎప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళు అవసరాలకు వస్తున్నారు, ఎవరు డబ్బులు వెనక్కి ఇవ్వడు అడుగుతారు అని వీళ్ళు మొత్తాన్ని కట్ చేశారు. ఇప్పుడు అందరూ కావాలనిపిస్తుంది. అదే అప్పుడు కట్ చేయడానికి వాళ్ళ ఓన్ రీజన్ ఉంది. వచ్చే వాళ్ళకి ఎవరు తప్పు కాదు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు గట్టిగా సంపాదిస్తున్నారు కాబట్టి ఆశపడ్డారు. వీళ్ళు అందరూ ఆశపడితే ఎన్నని ఇస్తాము, పనోళ్ళకు కూడా పని తగ్గట్లేదు, అందరూ వచ్చి ఉన్నారు అని చెప్పి వీళ్ళు మొత్తాన్ని కట్ చేశారు. ఇప్పుడు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు లైఫ్లో. పిల్లలు లేరుగా, మనకి ఏం డోకా లేదు. దే డ్రాయింగ్ హై సాలరీ అండ్ ఈ రోజు VRS తీసుకుంటూ కూడా వచ్చే సాలరీలో 1/4 ఖర్చు పెట్టలేదు పెన్షన్లో. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, భయం వస్తుంది. ఒకటి ఏంటంటే జాబ్ మానేస్తే క్వార్టర్స్ నుంచి ఖాళీ చేపిస్తారు. క్వార్టర్స్ అన్న ఎంతో కొంత సేఫ్. ఇక్కడ కూడా భయపడి డోర్ తెసి ఉన్నాం రోజంతా. ఈ క్వార్టర్స్ వదిలి ఇంకో జరగాలంటే భయం వస్తుంది సార్. మేము ఎంత గేటెడ్ కమ్యూనిటీ అయినా ఏదైనా సర్వెంట్ లోన్కి వచ్చి నేను వీక్గా ఉన్నాను, నేను డోర్ వేసేసి మా ఇద్దరిని కొట్టి డబ్బులు తీసుకెళ్తే ఏం చేయాలి సార్? ఆ ఫియర్లో బ్రతున్నాం ఎలా సార్ అన్నా. సిచ్యువేషన్ మారిపోతుంది చూసారా. నేను అన్నా రిటైర్మెంట్ హోమ్స్ ఇస్ గుడ్ కాన్సెప్ట్ అండి, వై డోంట్ విజిట్ అండ్ సీ అని చెప్పా. వాళ్ళు ఒక రిటైర్మెంట్ హౌస్కి వెళ్ళి చాలా మంది మనకి చాలా వేగ్గా అనిపిస్తుంది, ఏంట్రా ఇంత బ్రతుకుపోయి రిటైర్మెంట్ హౌస్ లో ఉంటామని. రిటైర్మెంట్ హౌస్ యాజ్ ఎ కాన్సెప్ట్ ఈజ్ చాలా బాగా గ్రో అవుతుంది. వెస్ట్రన్ కంట్రీస్ లో ఇట్ ఇస్ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు ఇండియాలో విపరీతంగా వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు కనుక ఒక రిటైర్మెంట్ హౌస్కి వెళ్ళి ఉంటే మీకు రౌండ్ ద క్లాక్ డాక్టర్ అండ్ నర్స్ ఫెసిలిటీ అవైలబుల్, రెగ్యులర్ డయాబెటీస్ చెకప్ అవుతుంది, బేస్డ్ ఆన్ యువర్ చెకప్ సెంట్రల్ కిచెన్ నుంచి మీకు ఫుడ్ వస్తుంది. ఇంకా మీరు లేచి చేసుకునే శక్తి ఉండదు కదా, ఉంటే వెళ్ళి మీరు అదర్ యాక్టివిటీ చేసుకోండి. ఫుడ్ అంతా కిచెన్ నుంచి వస్తుంది. ఒక స్టూడియో రూమ్ లాగా ఉంటుంది. ఎనీ ఎమర్జెన్సీ మీరు గట్టిగా ఒక డోర్ ఇలా కొడితే ఎవరో ఒకరు వచ్చి వస్తారు. కాలింగ్ బెల్ డోర్ ఏదో కొడితే ఎనీ టైమ్ మీకు క్యాబ్స్ అవైలబుల్, థియేటర్స్ అవైలబుల్, ఎట్లా ట్రావెల్ చేసుకోవచ్చు, యూ కెన్ గో. అండ్ మీ ఏజ్ గ్రూప్ లో చాలా మంది అవైలబుల్ ఉన్నారు. కిందికి వెళ్తే చాలా యాక్టివిటీ చేస్తారు, చాలా స్పోర్ట్స్ ఆడతారు వాళ్ళు. ఏదో ఒకటి క్యారమ్స్ వచ్చేసి మామూలు ఫిజికల్ యాక్టివిటీ స్పోర్ట్స్ ఏదైనా ఆడుకోవచ్చు అన్నీ. ఇంకప్పుడు మీరు మర్చిపోతారు అన్నీ. నేను ఒంటరిగా ఉన్న ఫీలింగ్ వస్తుంది నేను ఒక్కరిని ఇంట్లో ఉంటే. నా ఏజ్ గ్రూప్లో ఒక 60 మంది ఉంటే రిటైర్మెంట్ హౌస్ హోమ్ యాజ్ అ కాన్సెప్ట్ ఈస్ గ్రోయింగ్. సో ఈ రోజు అనుకుంటున్నాం, ఒక హెల్త్ ఇష్యూ వస్తే వీరన్నీ ఒక భయం వస్తే మనం వదులుతాం. ఇప్పుడు వన్ ఆఫ్ ద క్లయింట్ చాలా టాప్ మోస్ట్ పొజిషన్ నేను గవర్నమెంట్లో చేస్తాను, రిటైర్మెంట్కి చాలా గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నాడు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆయనకు వచ్చిన హెల్త్ మల్టిపుల్ కాంప్లికేషన్స్కి హైదరాబాద్లో ఒక మేజర్ హాస్పిటల్ పక్కన ఇల్లు తీసుకున్నాడు, కట్టుకున్నాడు. హీ బిల్ట్ హౌస్, సూపర్ హౌస్. అతని కండిషన్ ఏంటంటే 3 days ఐసీయూలో ఉండాలి. హీ హాస్ బిల్ట్ అన్ ఐసీయూ ఇన్ హిస్ హౌస్. ఇంట్లోనే సెటప్ ఐసీయూ కట్టుకున్నాడు. 3 days ఐసీయూలో, 3 days హాల్లో కూర్చుంటాడు. ఇప్పటికి అదే కమాండింగ్ చేస్తూ బ్రతికేస్తాడు. ఆయన ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే కదా. ఆయన ఆలోచన అంతా పెద్ద ఫామ్ హౌస్, కొన్ని కుక్కలు, అది ఇది, ఈ బ్రీడ్ డాగ్స్ అంతా ఉండేది, ఫ్రెండ్స్ పార్టీలని. ఒక హెల్త్ కండిషన్ మేడ్ హిమ్ కమ్ వేర్ హైదరాబాద్ అండ్ హీ హస్ గాట్ నో అదర్ ఆప్షన్ టు స్టే నెక్స్ట్ టు హాస్పిటల్. ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళడు. ఈజ్ అసే రిచ్ గా, ఈజ్ ఓన్ డాక్టర్స్, నర్సులు అందరిని పెట్టుకున్నాడు. 3 days ఇన్ ఐసీయూ, 3 days ఇన్ బయట. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. బట్ ఈజ్ రన్నింగ్ దిస్ లైఫ్ ఫర్ ద లాస్ట్ 9 years. పోస్ట్ రిటైర్మెంట్ని ఇలా ఉంటాను అని ఏదో చెప్పి ఆనందపడండి, కానీ అలా ఉండే అవకాశం తక్కువ. ఉంటే హ్యాపీ. ఈరోజు మెనీ పీపుల్ రియలైజ్ అయింది ఏంటంటే పోస్ట్ రిటైర్మెంట్ హెల్త్ కేర్ ఫెసిలిటీ ప్లేస్ ఎ మేజర్ రోల్. అండ్ దెన్ క్లైమాటిక్ కండిషన్స్, హెవీ టెంపరేచర్ ఉన్నా, మరి చిల్లు కోల్డ్గా సెట్ అవుతుంది కదా. ఇప్పుడు మీన్ వైల్ ఆస్తమాలు అవి వస్తే దాన్ని బట్టి. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే బిగ్ థింగ్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వస్తుంది. ఎయిర్ క్వాలిటీ ఇప్పుడు ఢిల్లీలో ఉంటే 80 దాకా వెళ్ళాలి, 65కి వైండప్ అయిపోతాం. ఇప్పుడు మోస్ట్లీ గోయింగ్ ఫార్వర్డ్ మేజర్ టౌన్స్ లైక్ హైదరాబాద్ కూడా అలాగే అయిపోవచ్చు. ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాటి కదా. సో గుడ్ ఎయిర్ కోసం వెళ్దామంటే ఊరు వెళ్ళాలి. ఊరు వెళ్తే నీకు హెల్త్ కేర్ ఫెసిలిటీ లేదు. ఇది కాంబినేషన్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉన్న ప్లేసెస్ కావాలి. అండ్ మీ పిల్లలు మోస్ట్లీ మన దగ్గర ఉండిపోతే వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి. మనం ఎక్కడో రిమోట్ లొకేషన్ ఉండి వాళ్ళు రారు. యూఎస్ నుంచి వస్తే ఇంటికి వెళ్ళకుండా హైదరాబాద్లోనే హోటల్లో స్టే చేసి టూర్లు ట్రిప్లెస్ వెళ్ళిపోయి ఉన్నారు. ఇంటికి వెళ్తే 1 day ఉండి అంటే అక్కడే ఉంది మీరు రావడానికి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని బిల్డ్ చేసుకోవాలంటే మీ పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కాస్త ఫ్లెక్సిబుల్గా ఉండాలి. కావాలంటే ఇక్కడ తీసి అక్కడ పెట్టుకునే విధంగా కదా. ఇప్పుడు రిటైర్మెంట్ హౌస్ అన్న ఒకటి రిటైర్మెంట్ హౌస్ కొనుక్కొని డబ్బులు ఉండాలి, లేదా వాటిలో రెంట్కి ఉండవచ్చు మంత్లీ పే. చాలా వెస్ట్రన్ కంట్రీస్లో రిటైర్మెంట్ హౌస్ వెరీ కాస్ట్లీ, అంటే అన్నీ ఉంటాయి. మనకు ఎండ్ అయినప్పుడు అక్కడ రిటైర్మెంట్ హౌస్ స్టార్టింగ్ ఫ్రమ్ పర్ పర్సన్ $2,000 నుంచి $6,000, $7,000 పర్ మంత్ కూడా ఉన్నాయి. హై ఎర్నింగ్, ది బెస్ట్ యు నెవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ కైండ్ ఆఫ్ అన్నీ ఉన్నాయి. అంటే మనీ బిల్డ్ చేసుకుంటే ఇవన్నీ మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. 20 years తర్వాత ఇదంతా వస్తుంది. కొన్ని రిటైర్మెంట్ హౌసెస్ ఇంకా వాళ్ళు ఓన్గా ఆర్గానిక్ ఫామ్ చేసి అది కుక్ చేసి ఇస్తారు. డయాబెటీస్ ఉన్నోడికి మెనూ వేరు,
నాన్ డైవర్ట్స్ మెనూ వేరు, ఉమ్, బీపీ మెనూ వేరు, ఉమ్, మీకు డాక్టరు రెగ్యులర్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ గుడ్ స్టాండర్డ్స్. ఉమ్, ఆ కల్చర్ ఇక్కడ కూడా వస్తుంది. వి షుడ్ బి ఓపెన్. నాకు యాక్చువల్గా 2018లో ఒక ఆయన చెప్పారు ఉమ్, హైదరాబాద్లో. ఆయన ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్, 63 years చిల్లీ ఈజ్ ఎక్స్టెండింగ్ ఈ సర్వీస్. ఆయన అన్నారు, ఇక్కడ ఒక రిటైర్మెంట్ హౌస్లో మా మదర్ ఉంటారు సార్, ఉమ్, హోమ్లో. మై మదర్ ఈజ్ 82 అన్నాడు. అదేంటి సార్ మీరు ఇంత వెల్ ఎస్టాబ్లిష్డ్ మదర్ని అంటే, అప్పుడు మనకి అసలు ఈ అదే లేదుగా. తెలియదు. అవును. రిటైర్మెంట్ అవుతుంది సార్ ఇంట్లోనే మంచిగా అంటే, ఇప్పుడు అది కాదు రామప్రసాద్ గారు, మా పిల్లలంతా పెద్దోళ్ళు అయిపోయారు, అంతా ఎవరు మాడతారు చెప్పండి ఇక్కడ ఉంటే. ఉమ్, ఉమ్, ఎవరి పనులు వాళ్ళు బిజీ. ఉమ్, మా వాడు ఒకటి బిజినెస్, ఒకటి ఇది. సో ఆమె ఎక్కడుంటే బోర్, అక్కడుంటే బోర్ కొట్టదు. ఆమె ఏజ్ గ్రూపులు అంతా కలిసి జపాలు అవన్నీ చేస్తారు అక్కడ. ఉమ్, మా అమ్మగారు అవన్నీ ఎంజాయ్ చేస్తారు. నేను ఫ్రైడే ఈవినింగ్ అక్కడికి వెళ్ళిపోతాను. నేను సీనియర్ సిటిజనే కదా, అవును అంతేగా. ఉమ్, నేను కూడా ఫ్రైడే ఈవినింగ్ అక్కడికి వెళ్ళిపోతాను. సండే ఒప్పుకుంటే మా మదర్ నేను బయటకు వెళ్తాం, అలా ఉమ్, మదర్ టెంపుల్కి వెళ్దామంట, తీసుకెళ్తా. అంతే సార్ అన్నాడు. ఆ రోజు నాకు చాలా కష్టం వినడానికి. ఏంటి డబ్బు ఎక్కువ ఉంటే చూసుకోరా అనుకున్నా. ఈ రోజు అర్థమైంది ఏంటంటే, లేదు ఇది ఒక విధంగా సొల్యూషన్. అంటే మన పర్సెప్షన్ అట్లాగే ఉంటుంది. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో వాటిలో లేయడం అనేది కొంచెం కష్టంగా డైజెస్ట్ చేసుకోవడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ బట్ గోయింగ్ ఫర్దర్ ఏమైనా మారొచ్చు. ఇది రిటైర్మెంట్ హౌస్, నాట్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఇవో బిల్డింగ్ హౌస్ విచ్ ఇస్ ఇన్ లైన్ విత్ ది మీకు కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్ని బిల్డ్ చేసి వాళ్ళ ఫెసిలిటీస్ బిల్డ్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అంటే అది ఉందా ఇది ఉందా అన్నట్టుగా, రిటైర్మెంట్ హౌస్ అంటే రిటైర్ అయిన పీపుల్ కి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉండి విధంగా బిల్డ్ చేస్తున్నాం. సో కల్చర్ వస్తుంది, మనం ఆపలేము. ఇప్పుడు రావాలని కోరుకోవట్లేదు, రావడం ఇంకా తప్పనిసరి. ఎలాగైతే వెస్టర్న్ కంట్రీస్కి 20 years అవే ఉంటాం, మనం ఒక 20 years పోతే అంటే అన్నీ అయిపోతుంది. ఇప్పుడు డింక్ వచ్చిందా, డైవర్స్ రేట్లు బాగా పెరిగిపోయినాయి, ఇవన్నీ కిడ్స్ ఎర్లీగా ఇండిపెండెంట్ అయిపోతున్నారా, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయా, ఇవన్నీ ఉంచావా. సో సేమ్ ఈజ్ ద కేస్ విత్ రిటైర్మెంట్ హౌసెస్ అదే కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు అవి కూడా చాలా బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ లింక్ చేసి వాళ్ళే వండి పెట్టి, గుడ్ హెల్త్ కదా. ఐ డూ హ్యావ్ అనదర్ క్లయింట్, వాళ్ళ వైఫ్కి ఇంట్రెస్ట్ ఏం లేదు, ఇష్యూ ఉంది ఫుడ్ అని చెప్పేసి ఆయన 1.5 acre ల్యాండ్ కొని హైదరాబాద్లో ఆర్గానిక్ ఆయనే ఫార్మింగ్ చేసుకుని వాళ్ళ వైఫ్ తెప్పించుకుంటున్నాడు. అట్ ఏదో 55 years కమ్ బ్యాక్ అంటే ఈజ్ బిల్డ్ ఇనఫ్ మనీ వచ్చేస్తుంది. ఎన్ఆర్ఐ కమ్ బ్యాక్ టు ఇండియా. ఇప్పుడు కొంతమంది పిల్లలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కువ కేసులు ADHD ఇష్యూస్ ఉన్న కిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ మీద పడితే, అదే గ్రాండ్ పేరెంట్స్ ఉండి కాస్త హెల్ప్ చేస్తే త్వరగా రికవర్ అవుతారు. అసలు అట్లీస్ట్ మదర్ కన్నా స్ట్రెస్ స్ట్రెయిన్ తగ్గుతుంది. అవునవును. సో కాబట్టి హెల్దీగా పెట్టుకొని ఉంటే, నేను అంటాను. కానీ ఇప్పుడు అతని కూతురు ప్రాబ్లం ఉంటే వెళ్ళకుండా ఎలా ఉంటాడు, కొడుకు ప్రాబ్లం ఉంటే వెళ్ళకుండా ఎలా ఉంటాడు. ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది కదా. కాబట్టి ఉండదు. మీరు ఎనర్జెటిక్గా ఉండి ఆ పోస్ట్ రిటైర్మెంట్ ఇనిషియల్ 10 years కనుక మీ పిల్లలకి సపోర్ట్ చేస్తే, వాళ్ళు ఈరోజు కెరీర్లో స్ట్రాంగ్ అయిపోతే దే మేక్ దే రిటైర్మెంట్ ఫండ్. సో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు. రేపు మళ్ళీ వీక్ అవుతారు కదా, 65, 70, 75. సో వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్ అయితే, వాళ్ళ పిల్లలు కొంచెం టీనేజ్కి వస్తే, అప్పుడు టీనేజ్ దాకా మీరు సపోర్ట్ ఇస్తే ఇస్తారు. అందుకే యంగ్ కపుల్ చెప్తా, మీ ఇన్లాస్ని పేరెంట్స్ని బాగా చూసుకోండి, వాళ్ళే మీ స్ట్రెంత్. ఈ 10 years, 16, 15 years కనుక మీరు వాళ్ళని ఎఫెక్టివ్గా వాడుకుంటే, వాళ్ళ సర్వీసెస్ వాడుకుంటే, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, మీరు కెరీర్లో సెట్ అయిపోతారు. ఇండియాలో కూడా ఇద్దరు పని చేస్తేనే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అన్న పరిస్థితికి వచ్చేసినాం కదా. ఒకసారి మీద ప్రెజర్, టెన్షన్ ఇవంతా. పేరెంట్స్ ఉంటే, నిజానికి పేరెంట్ కన్నా గ్రాండ్ పేరెంటే కిడ్స్ని బాగా చూస్తారు. కాస్త ఎక్కువ ప్యాంపర్ చేస్తారు, కానీ వాళ్ళే ఎక్కువ విషయాలు నేర్పిస్తారు. ఇప్పుడు గ్రాండ్ మదర్ ఉంటే ఆమె ఎన్ని పాటలు పాడుద్ది, మదర్ ఎక్కడ పడుద్ది, సిగ్గు రావు కదా. రావు. వీళ్ళు సినిమా పాటలు పాడతారు, గ్రాండ్ మదర్ ఉంటే పాటలు పాడతారు. వాళ్ళు చెప్పే స్టోరీలు వేరు. మనం ఏలో స్టోరీ క్రియేట్ చేస్తాం కదా. ఇప్పుడు ఆఖరిగా సేదుకు వచ్చినాం కదా, ఏ స్టోరీ చెప్తాం. ఏ స్టోరీ కన్నా గ్రాండ్ మదర్ స్టోరీ బాగుంటుంది కదా. వాళ్ళకి మధ్య సీక్రెట్లు మెయింటైన్ చేసుకుంటారు, పేరెంట్స్ కాదు. మోరల్స్ డెవలప్ అవుతాయి. గ్రాండ్ చిల్డ్రన్ కి గ్రాండ్ పేరెంట్ కి మధ్య స్టోరీలు నడుస్తాయి, సీక్రెట్స్ ఉంటాయి. అది ఉండాలంటే మీరు ఎలా డిసైడ్ చేస్తారు, నేను ఊర్లో ఉంటా రానని. నీ కూతురికి అవసరం ఉంటే నువ్వు రావాలి, నీ కొడుకు అవసరం ఉంటే నువ్వు రావాలి. నువ్వు ఎక్కడో డిసైడ్ చేసి నీ పిల్లలు ఫస్ట్, నీకు వాళ్ళకి రిలేషన్ ఉంటాయి. ఆ రిలేషన్ లేకపోతే నీ హెల్త్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు రిటైర్మెంట్ ఆస్ట్రేలియాలో 6 months, ఇండియాలో 6 months ఉందని ప్లాన్ చేస్తారు. నేను కూడా చూసా ఇట్లాంటి కేసెస్ చాలా ఉన్నారు. అది కావాలంటే నెక్స్ట్ ఒక ఎపిసోడ్ చేద్దాం, అదే టు రిటైర్ ఇన్ అబ్రాడ్ ఆర్ ఇండియా. చాలా మంది ఉన్నారు. విరాట్ కోహ్లీ ఎక్కడున్నాడు ఇప్పుడు? విరాట్ కోహ్లీ ఎక్కడ రిటైర్ అయ్యాడు? చాలా మంది అయ్యారు. ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు లండన్, ఆస్ట్రేలియా పోతున్నారు. తక్కువ ఉన్న వాళ్ళు దుబాయ్, అబుదాబి ఇటు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇండియాలో కోయంబత్తూర్ ఒకటి అదే డెస్టినేషన్, అండ్ గోకర్ణ ఎక్కడో. మీ టేస్ట్ ని బట్టి అంటే మంచి హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది అక్కడ. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగుంది, రీజనబుల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంది. డొమెస్టిక్ హెల్ప్ ఎలాగైనా ఇండియాలో చీపే అదర్ కంట్రీస్ కన్నా. ఇంకా అప్పుడు మరి ఎక్కడ బాగుంటే అక్కడ ఉండొచ్చు కదా. ఇప్పుడు 2 నెలలు సమ్మర్ మన దగ్గర హారిబుల్ ఉంటుంది. ఇప్పుడు మే, ఏప్రిల్, మే ఈ 2 months
కనుక సీనియర్ సిటిజన్ ఇఫ్ దే కెన్ ప్లాన్ టు గో టు సమ్వేర్ ఇన్ ఊటీ ఎక్కడికి వెళ్ళిపోయి ఆ 2 months అక్కడే కాటేజ్ తీసుకుని ఉంటే గుడ్ కదా. అవును. సో నేనేమంటే రెండో ఇల్లు కొంటానంటే కొనుక్కో, ఆ డబ్బు రిటైర్మెంట్ కొరకు పెట్టు. ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి రెస్పెక్ట్ సొసైటీలో బేసిక్. రెండో ఇల్లు కూడా ఉంటాను, దీని మీద వచ్చే రెంట్తో ఉంటానంటే అది రెంట్కి అన్నప్పుడు నీకు ఎక్కువ రెంట్ వచ్చే ప్లాన్ చేసుకోవాలి కదా. అప్పుడు ఇంటికన్నా కమర్షియల్లో కాస్త రెంట్ ఎక్కువ వస్తేమో, నాకు 30 లక్షలు కమర్షియల్ వస్తే అంటే 30 లక్షలకి మడికి వస్తుంది, షాప్లో వస్తాయి, ఊర్లో ఉంటాయి కదా కింద లేవో షాప్లో వస్తాయి. అటువంటిది హై రెంట్, ఎందుకంటే ఆ రెంట్తో ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు. రేపు ఆ రెంట్ ఈ రెంట్ కలిస్తే రేపు ఇక్కడ ఒకవేళ రిటైర్మెంట్ తర్వాత ఇక్కడ నేను నేను రిటైర్మెంట్ హౌస్కి వెళ్తానంటే ఈ రెండు కలిస్తే నీకు అక్కడ బడ్జెట్ సెట్ అయిద్దేమో కదా. ఇవన్నీ కన్సిడర్ చేస్తూ మీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. 50sలో పోస్ట్ రిటైర్మెంట్కి మ్యాచ్ అయ్యే హాబీస్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 60 తర్వాత ఇంకో 20 ఉంటుంది మినిమం అన్న విషయం గుర్తుపెట్టుకొని ప్లాన్ చేస్తే ఇబ్బంది రాదు. ముందే కంక్లూడ్ చేసుకొని లేదు నేను ఎప్పుడేమన్నా నేను మా దొడ్లో దొండకాయలు గిల్లుకుంటూ తిని బతుకుతా, మా ఊర్లో ఉంటా, బయటికి రానంటే ఎస్ అది ఐడియల్, కానీ దాని ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఇవన్నీ కన్సిడర్ చేసి ఆల్రెడీ రిటైర్ అయ్యి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, లైఫ్ని ఫేస్ చేస్తున్న వాళ్ళతో కాస్త కలిసి మాట్లాడితే యూ విల్ గెట్ టు నో. 65-70 ఉన్న వాళ్ళతో కూర్చుంటే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఒక అతన్ని 80 years అతను అడిగా, ఏంటి తాతయ్య గారు అంత గట్టిగా బాధ అయ్యారేంటి పెళ్లి చేసుకున్నారా అని. ఆయన ఏమన్నాడు, ఇప్పుడు నాకు పెళ్ళిని ఎవరు ఇస్తారు మనవాడు అంటాడు. ఆయన పెళ్లి చేసుకుని అంటలేదు, ఇప్పుడు పెళ్ళిని ఎవరు ఇస్తారు అంటున్నాడు. అంటే ఎంత ఎనర్జీగా ఉన్నాడు ఆయన 80sలో. జోక్ వేయడానికి ఎనర్జీ కావాలి కదా. సో కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఆ క్యాష్ ఫ్లో ఉంటే మనం కూడా ఆ లైఫ్ ఈజీ లేదు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకోవాలి. వీలుంటే మీరు అన్నట్టుగా రిటైర్మెంట్ ఇన్ అబ్రాడ్ ఆర్ ఇండియా చేద్దాం. చాలా కాన్సెప్ట్లు వచ్చినాయి. ఇప్పుడు థాయిలాండ్ లో రిటైర్మెంట్ వీసా ఇస్తున్నారు. హెల్త్ కేర్ సిస్టమ్ ఇస్ గుడ్ అండ్ ఎఫెక్టివ్ కాస్ట్ ఇన్న టర్మ్స్ లో 2.5 lakhs లో చాలా బెటర్ లైఫ్ ఉందండి. అవన్నీ అవి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ మీకు కెపాసిటీ ఉంటే యూ కెన్ ప్లాన్ ఇట్ రైట్.